ఫ్రెండ్స్, ఇప్పుడు దోస్తు ద్వారా డిగ్రీలో సీట్ వచ్చింది. చాలామందికి చాలా డౌట్లు వస్తున్నాయి. నాకైతే ఎట్లా అడుగుతున్నారంటే, ఒకటి సార్, నాకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీటు పలాని కాలేజీలో వచ్చింది. సెకండ్ ఫేజ్లో నేను పలాని కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నా. మరి నాకు అక్కడ సీట్ వస్తుందా? ఇది దాదాపు మన ఇప్పుడు ఉన్న విద్యార్థుల్లో చాలామందికి డౌట్. ఇంకా కొద్దిమందికి ఏంటంటే, సార్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, దీంట్లో నేను జాయిన్ అవ్వాలా, జాయిన్ అవ్వద్దా, మరి సెకండ్ ఫేజ్కి ఎలా వెళ్ళాలి? తర్వాత ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, నేను దీన్ని క్యాన్సిల్ ఎట్లా చేసుకోవాలి, సెకండ్ ఫేజ్కి ఎట్లా వెళ్ళాలి? ఇవన్నీ ఒక తీరైతే నేను జాయిన్ అవ్వడం ఎట్లా? ఇంకా కొద్దిమంది ఏమో, సార్ నేను ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా ఇవ్వాలి? ఇంకా కొద్దిమంది ఏమో, సార్ ఫీజు ఎక్కువ చూపిస్తుంది, నేను దీనికి ఏం చేయాలి? సో వీటన్నిటికీ నేను సమాధానం ఇస్తా. కొంచెం ఓపికతో స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనేవాళ్ళు ఈ వీడియోని కరెక్ట్గా వినండి. నేను ఎక్కువసేపు మాట్లాడా, 2-3 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. సో నెంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు నేను చాలా వీడియోలలో ఏం చెప్పా అంటే, ఒరే బాబులు, ఆన్లైన్లో కంపల్సరీగా మీ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టండి. అయితే కొద్దిమంది మీ సేవ వాళ్ళు, ఇంకా కొద్దిమంది ఆన్లైన్లో అప్లై చేసేటోళ్ళు, కొద్దిమంది బయట ఉండేటువంటి ప్రపంచ మేధావులు మాకు ఉచిత సలహాలు ఇచ్చారు సార్. ఏంటంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు అవసరం లేదు, తర్వాత ఏంటి మన కళలో సీట్ వచ్చిన తర్వాత రీఎంబర్స్మెంట్ అప్లై చేసుకునేటప్పుడు పెట్టొచ్చట సార్ అని చెప్పి కొద్దిమంది నాతో చెప్పారు. అదంతా అబద్ధం నాన్న. దానివల్ల నష్టం ఎట్లా జరుగుతుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సపోజ్ ఇప్పుడు అలాట్మెంట్ నేను ఒక క్యాండిడేట్కి సంబంధించి అలాట్మెంట్ డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ అలాట్మెంట్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టిన. ఓకే, అక్కడ ఉన్న చూపించవచ్చు, ఇక్కడ ఉన్న మీకు చూపించవచ్చు. సో ఇది అలాట్మెంట్ కార్డ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ అలాట్మెంట్ కార్డులో మనకి ఒక క్యాండిడేట్కి బేగంపేట, ఉస్మాన్ యూనివర్సిటీ బేగంపేట ఉమెన్స్ కాలేజ్లో సీట్ వచ్చేసింది. ఓకే, తర్వాత బీఎస్సీ ఆనర్స్ సైన్స్ కంప్యూటర్ సైన్స్లో వచ్చింది. ఇక్కడ ఫీజు వివరాలు మీరు చూడండి ఒకసారి. ట్యూషన్ ఫీజు, ఆ తర్వాత స్పెషల్ ఫీజు, అదర్ ఫీజు. సో నాన్ రియంబర్స్మెంట్ ఏం లేదు ఇక్కడ అసలు. రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత 24,900 ఫీజు వచ్చింది. ఎగ్జామ్ ఫీజు ఇట్లా వచ్చింది. నిజానికి ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్. అందులో గవర్నమెంట్ కాలేజీలో చదివి 960 మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకున్న క్యాండిడేట్ కాబట్టి వీళ్ళకి 100% రియంబర్స్మెంట్ వస్తుంది. ఇక్కడ 0 రావాలి. కానీ ఎందుకు రాలేదు అంటే, సమస్య ఏం జరిగిందంటే, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. మరి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఎట్లా వస్తుంది? సో ముందు ఒకసారి మనం దీన్ని ఒక ఎనాలిసిస్ అయితే చేద్దాం. అయితే ఇక్కడ ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఇన్కమ్ సర్టిఫికేట్ మనం ముందు సబ్మిట్ చేయకపోయినా కానీ సీట్ అలాట్మెంట్ అయినప్పుడు కూడా ఇక అప్డేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ దీన్ని క్లిక్ చేసి మన మీ సేవ యొక్క నెంబర్ ఇక్కడ ఇవ్వచ్చు. ఇస్తే అప్పుడు మరి ఫీజులో చేంజ్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంది కాబట్టి ఇక్కడ నుండి మీరు చేంజ్ చేసుకోవాలి. ఆ తొందరపడి అక్కడ ఫీజు రాగానే ఫీజు ఎంత ఉంది, రైట్ ఇక్కడ కనిపించింది కదా, దీంతో ఉంది, నాది ఇంతే అని మీరు తొందరపడి అనవసరంగా సెల్ఫ్ రిపోర్ట్ ఇచ్చుకోకండి. మీకు ఇన్ టైం ఇచ్చాడు, 6th డేటు ఇచ్చాడు, ఆ డేట్ లోపల మిమ్మల్ని ఇక్కడ చూసుకోమన్నాడు కాబట్టి దానికి మీరు ఒకసారి చూసుకోండి. 1-2 సార్లు పర్ఫెక్ట్ చేసుకోండి. అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీరు ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే ఇక సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చారు అంటే మీ యొక్క అడ్మిషన్ పక్కా ఖాయమైపోతుంది. అంటే ఈ సెల్ఫ్ రిపోర్టింగ్కి వచ్చేసి 500 or 1000 రూపీస్. సో దాన్ని బట్టి మనకు డబ్బులు ఇక్కడ అడుగుతుంది అన్నమాట. అంటే గవర్నమెంట్కి, ప్రైవేట్ దాన్ని బట్టి. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ ఈ డబ్బులు మీరు పేమెంట్ చేసిన తర్వాతనే ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీరు చేస్తారు. అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకంటే ముందు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ 0 వస్తే ఏం కాదు, లేని వాళ్ళు ఉంటే ముందు ఇక్కడ మీ ఇన్కమ్ డీటెయిల్స్ యాడ్ చేసుకోండి. అప్పుడు అపాయింట్మెంట్ మీ యొక్క ఆర్డర్లో 0 కనుక వస్తే ఓకే. ఇక లేదు, అలాట్మెంట్ ఆర్డర్లో 0 అంటే మీరు మొత్తం ఫీజు కట్టాల్సిందే. దీన్నే స్వయం కృతాపరాధం అంటారు. అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ తీయకుండా తర్వాత చేస్తే ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మీ సెల్ఫ్ రిపోర్ట్ మీరు ఇక్కడ ఉండి ఇచ్చుకోవచ్చు. ఇక నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఇంకోటి ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టని వాళ్ళది ఎట్లా ఉందో అది కూడా ఒకటి చూద్దాం మనం. అంటే పెట్టిన వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ఆన్లైన్ అప్లికేషన్లో ఇచ్చారనుకోండి, సో వాళ్ళకి డీటెయిల్స్ ఎట్లా ఉంటుంది అది కూడా ఒకటి చూద్దాం మనం. అయితే ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టకపోవడం వల్ల ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఇలాంటి ఫీజు వచ్చింది కదా. ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన ఇంకొక క్యాండిడేట్ గురించి చూద్దాం. సో బేసిక్గా ఇక్కడ ఇది గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది ఈ క్యాండిడేట్కి. సో గవర్నమెంట్ కాలేజ్లో దాదాపు ఫీ ఎంతో కొంత ఉంటుంది, ఎందుకంటే బేగంపేట ఉమెన్స్ కాలేజ్. కానీ ఈవెన్ ఒక ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్కి కూడా, ఓకేనా, స్ఫూర్తి డిగ్రీ అండ్ కాలేజ్ ఇది హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటుంది. ఈ కాలేజీకి కూడా ఫీజు ఉంటుంది కదా. ఇక ఇక్కడ ఇవ్వండి 0. ట్యూషన్ ఫీజు 0, స్పెషల్ ఫీజు 0, ఎవ్రీథింగ్ ఈజ్ 0, 0, 0, 0. ఎందుకు ఇలా 0 ఉంది అని అంటే, ఈ క్యాండిడేటు ఓకేనా
సో అప్లై చేసేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారనమాట. సో దానివల్ల ఇక్కడ రియంబర్స్మెంట్ వస్తుంది. హవెవర్ ఫీ రియంబర్స్మెంట్ విల్ బీ స్పెసిఫైడ్ బై ద వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కాబట్టి అందుకే ఇక్కడ 0 ఇచ్చారు. సో వీళ్ళకి ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదనమాట. అట్లా మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకోవటం వల్ల ఫీజు అనేది ఉండదు. ఇది నేను చాలా సందర్భాలలో చాలా చెప్పా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిన 2 రోజులకే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి. చాలామంది విద్యార్థులు మీకు ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక 2 మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను పక్కనే 2 చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎందుకు ఇట్లా వస్తుంది అని అంటే సో వీ హ్యావ్ టు సీ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది. సో ఇద్దరికి సేమ్ డేట్ రోజు సీట్ అలాట్మెంట్ అయింది. ఇక్కడ చూడొచ్చు 29/5/2025 అగైన్ 29/5/2025. సో ఒక క్యాండిడేట్కి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ఇంకో వాళ్ళకి ప్రైవేట్లో వచ్చింది. నిజానికి గవర్నమెంట్ వాళ్ళకే ఫీజు ఉండొద్దు. ఇంకా బేగంపేట ఉమెన్స్ కాలేజ్ గవర్నమెంట్ ఆటోనమస్. సో ఈ కాలేజ్కి ఫీజు ఉండొద్దు. కానీ గవర్నమెంట్ కాలేజ్కి ఏమో ఫీ మొత్తం వచ్చింది, ప్రైవేట్ కాలేజ్కి ఏమో 0 వచ్చింది. అంటే అర్థం ఏంటి అంటే మనము ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు చేసే మిస్టేక్. సో ఇప్పుడు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయని వాళ్ళు చేసే అవకాశం అయితే మీకు వెబ్సైట్ ఇచ్చింది. సో సైట్లోకి వచ్చి మీరు లాగిన్ అయిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ యాడ్ చేయండి. అటు తర్వాత మీకు ఒకవేళ 0 ఫీజు వస్తే అప్పుడు సెల్ఫ్ రిపోర్ట్ తీసుకోండి. లేదంటే ఇక్కడ ఈ యొక్క వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. దోస్తు వాళ్ళని కాంటాక్ట్ నెంబర్ ఎట్లాగా మీకు పైన ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి తొందరపడి మీరు ఇమీడియట్గా సెల్ఫ్ రిపోర్ట్ ఇచ్చుకొని ఫీజు అంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్నా కానీ తెలియక కొద్దిమందికి అది తెలియక ఏం చేస్తున్నారంటే ఏమవుతులే తర్వాత కాలేజీకి వెళ్ళాక కట్టుకుందాం అట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాంటివి కాదు, ముందే ఏది ఉన్నా ముందే చేసుకోండి. మీకు ఆల్రెడీ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కనబడుతున్నాయి. వీళ్ళు ఫోన్ లేపరు, బట్ ఎంట పడితే అదే ఫోన్ అయితే వస్తుంది. ఇక్కడ ఉన్న దానికి మీరు వాట్సాప్ ద్వారా పంపించండి. ఇక సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ ఎలా ఇవ్వాలి అనే దానిపైన ఇప్పుడు ఒక మాట చెప్తా. నేను సపరేట్ దీనిపైన చాలా వీడియోలు చేస్తా, కానీ ఒక మాట అట్లా చెప్తా. ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చిందా, మీకు నచ్చినా నచ్చకపోయినా ముందు వచ్చిన దాంట్లో జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, జాయిన్ అవ్వండి, సెల్ఫ్ రిపోర్ట్ ఇచ్చుకోండి, సీట్ కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ వస్తుందా అంటే రాకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే ఇప్పుడు ఒక కాలేజీలో 40 సీట్లు ఉన్నాయి అనుకోండి, 40కి 40 ఆల్రెడీ నింపేశారు వీళ్ళు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఫస్ట్ ఫేజ్లో ఎన్ని సీట్లు వచ్చినాయో అంతమంది వచ్చి జాయిన్ అయ్యారు అనుకోండి, సెకండ్ ఫేజ్లో ఆ కాలేజ్ మీకు కనబడదు. సెకండ్ ఫేజ్ అనేది మీకు సపరేట్గా ఆకలిగా ఉన్నోడికి అన్నం పెట్టకుండా మీలాంటి వాళ్ళ తర్వాత వస్తారని పెట్టేది కాదు, గుర్తు చేసుకోవాలి. సెకండ్ ఫేజ్ అనేది ఏంటంటే అది ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి ఎవరన్నా రాకపోతే ఆ సీట్ ఖాళీ ఉంటే అది సెకండ్ ఫేజ్లో మీరు దాన్ని ఆప్షన్ పెట్టుకోవచ్చు, అంతే. సెకండ్ ఫేజ్లో కంపల్సరీ వస్తుందా అంటే నీకు వస్తుందని నమ్మకం లేదు, అందుకే నీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని కన్ఫర్మ్ చేసుకో. తర్వాత సెకండ్ ఫేజ్లో పో. అయితే సార్ సెకండ్ ఫేజ్లో మరి నాకు ఒక కాలేజ్లో సీట్ వస్తుంది, నాకు అప్పుడు అది నచ్చదు, మరి ఫస్ట్ ఫేజ్లో నేను రిజిస్ట్రేషన్ చేసుకుంది మళ్ళీ నేను జాయిన్ అవ్వచ్చా? కారాదు అంటే కారాదు. ఎందుకు కారాదు అంటే జాయిన్ అవ్వడానికి అవ్వదు. ఎందుకు అవ్వదు అని అంటే ఎప్పుడైతే మీరు ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజ్లో సీట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇంకొక కాలేజీకి మీరు వెళ్ళినారో, మీకు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజీలో సీట్ అలాట్ అవ్వగానే మీకు ఉన్న పొజిషన్లో మీ సీట్ తీసేసి అది ఇంకొకళ్ళకి ఇస్తారు. అప్పుడు మీరు కట్టిన 1000 రూపాయలు ఆటోమేటిక్గా సెకండ్ కాలేజీకి వెళ్ళిపోతాయి. మీకు నచ్చినా నచ్చకపోయినా సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. నేను అవ్వను అంటే 1 ఇయర్ గ్యాప్ తీసుకొని ఫోన్లలో రీల్స్ చేసుకోవాలి లేదా రీల్స్ చూసుకోవాలి, దీన్ని మించింది లేదు ఇక. కాబట్టి కరెక్ట్గా అర్థం చేసుకోండి. సో నేను క్లారిటీగా సమాధానం ఇచ్చా అనుకుంటా, లేకపోతే నేను దోస్త్ పైన చాలా వీడియోలు చేస్తే చూడండి వాటిని. సబ్స్క్రైబర్ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంటా. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.